మన టీచర్ గారు పీటీ టీచర్ గారు జ్యోతి గారు ఎంత బాగా చెప్తున్నారో సిన్సియర్ గారండి. ఆ టీచర్ గారు వల్ల ఇక్కడ ఎంతో క్రమశిక్షణగా ఉన్నాయి. తల్లికి వందనం అమౌంట్ క్రెడిట్ చేయడం కొరకైనా ఈ సభ అంటే దీని ఉద్దేశం అయితే అది కాదు. ముఖ్యంగా పిల్లల యొక్క పురోగతిని తెలుసుకునేటటువంటి పరిస్థితి, ఒక అవకాశం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక మాట చెప్పాలి, అమ్మఒడికి తల్లికి వందనానికి సంబంధించి మన పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఒక్కసారి ఇలా రావాలి. వారి యొక్క సౌజన్యంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదరణతో వారు పెట్టినటువంటి పథకంతో, నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకంతో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు పెట్టినటువంటి పథకంతో మనకి నలుగురు పిల్లలు ఉన్నటువంటి ఈ విద్యార్థులకి తల్లిదండ్రులకి 52,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరి యొక్క అకౌంట్లో వేసినందుకు మేము ప్రభుత్వానికి, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వేగొండ జగేశ్వరరావు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ పాఠశాల అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పాఠశాలలో ఉండేటువంటి, గ్రామంలో ఉండేటువంటి వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. కాబట్టి అటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన ఎమ్మెల్యే గారికి శ్రీ వేగొండ జోగేశ్వరరావు గారికి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అది మీ అందరి యొక్క అదృష్టం, మా యొక్క అదృష్టం, మీ నాయకుల యొక్క సౌశీల్యం, మీ మీద ఉండేటువంటి ప్రేమ, ఆ కారణం చేత ఆయన మన పాఠశాలకు అటువంటి ఏర్పాటు అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని లీప్ యాప్ని ప్రతి తల్లిదండ్రులు డౌన్లోడ్ చేసుకుని మీ పిల్లల యొక్క ప్రగతిని తెలుసుకోవాలి. అదేవిధంగా మన చుట్టుపక్కల పిల్లలెవరు కూడా పెద్ద పిల్లలతో తిరగడం కానీ, అదేవిధంగా డ్రగ్స్ మొదలైనటువంటి దుర్వ్యసనాలకు పాలయ్యేటువంటి పిల్లలతో తిరగడం కానీ లేకుండా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన గ్రామ పెద్దలందరికీ కూడా నేను శిరస్సు నమస్కారాలు తెలియజేస్తూ మరి పల్లబాబు గారిని సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన హెచ్ఎం సుబ్రహ్మణ్యం గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకు నా నమస్కారాలు, పిల్లలకు నా శుభాశీస్సులు. ముఖ్యంగా తల్లిదండ్రులు మెగా పేరెంట్స్ డే అంటే ఏదో ఒకరోజు రావటం, టీచర్స్ ఏదో చెప్తున్నారు, పెద్దలు ఏదో చెప్తున్నారు అనుకుంటున్నారే కానీ, మీరు అంటే ప్రతిరోజు ఖాళీగా ఉంటారని కాదు, నెలలో ఒక రోజు పెట్టుకొని టీచర్స్ని మీరు కలుసుకుంటూ మీ పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, స్కూల్కి టైంకి వస్తున్నాడా లేదా, ఎలా చదువుతున్నాడో, గేమ్స్లో ఉంటే ఎలా ఉంటున్నాడో, ఇటువంటివన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనందరికీ ఉంటుంది. అయితే ఈరోజు టెక్నాలజీలో చాలా స్పీడ్గా ఉన్నాం. ఏది కనిపెట్టినా మానవాళి మంచిగా కనిపెడుతున్నారు, కానీ మనం దాన్ని చెడు కోసం ఎక్కువ వాడుతున్నాం. అలాగే మన పిల్లలు సెల్కి ఎడిక్ట్ అవుతున్నారా, ఒకవేళ ఎడిక్ట్ అవుతుంటే దేనికోసం ఎడిక్ట్ అవుతున్నారా అన్నది చూడవలసిన బాధ్యత తండ్రుల కంటే ముందుగా తల్లులకే ఉంటుంది. ఇంకేదంటే తండ్రి ఎప్పుడో వస్తాడు, తల్లి పిల్లలకు కనిపెట్టుకొని ఉండాల్సిన బాధ్యత 100% కూడా తల్లుల మీద ఉంటుంది. దాని గురించే ప్రోగ్రాం కూడా తల్లికి వందనం. కనుక ప్రతి పిల్లలను కూడా తల్లులుగా మీ బాధ్యత, వాళ్ళు సెల్ల చూస్తుంటే ఎందుకు చూస్తున్నారు అన్నది మాత్రం ఒక కంట కనిపెడుతూ ఉండాలి. స్నేహితులు ఎవరున్నారు అన్నది కూడా మీరు కనిపెట్టండి. ఇంకేదంటే ఇవాళ మన ఇంట్లోనే మన కుర్రలే బాగోరు, అలాగే బయట ప్రపంచంలో ఎంతో రకంగా ఉంటున్నారు. చిన్న వయసులోనే ఈ సిగరెట్లకి, మందులకి, గంజాయికి అడిక్ట్ అవుతున్నారు. మైనార్టీ తీరకంటానే బళ్ళు మీద తిరుగుతున్నారు, స్కూల్కి కూడా బళ్ళు వేసుకొస్తున్నారు. స్కూల్ టీచర్లుగా మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత టీచర్లకు ఉంది. ఇచ్చేదంటే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు, ఏదో ఇచ్చరకగా బండి తల్లిదండ్రులు ఇస్తున్నారు, మనం వేసుకొచ్చేస్తున్నాం, ఇదే చూసుకుంటున్నారు, కానీ దాని విధి విధానాలు తెలియదు.
శ్రీ చింతా దొరబాబు గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మెగా పేరెంట్స్ డే .4 కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి మరియు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం గారికి మరియు పేరెంట్స్కి మరియు గ్రామ నాయకులందరికీ మరియు విద్యార్థులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్కి ఇంకా తక్కువే మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న ఫెసిలిటీస్ ప్రైవేట్ స్కూల్స్లో ఉండవు. ఈ ప్లే గ్రౌండ్స్ కానీ రూమ్స్ కానీ, కాకపోతే కొన్ని మౌలిక వసతులు ఉండేవి కావు ఇంతకుముందు. ఇదే స్కూల్లో మేము కూడా చదువుకున్నాం. అప్పుడు గ్రౌండ్ అంటే పెద్దది ఉండేది కానీ స్కూల్ గదులు అవి తక్కువగా ఉండేవి. అటువంటిది ఈరోజు ఇన్ని గదులు, ఇన్ని ల్యాబ్స్, ఇంతమంది టీచర్లు కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఇక్కడ మన టీచర్లు క్వాలిఫైడ్ బిఏ బీఈడి చదివిన టీచర్స్ తోటి మీకు చదువు చెప్పేస్తుంది గవర్నమెంట్. హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఇందులో. అలాగే ఈ స్కూలు ఈ సంవత్సరం బాగా ఉత్తమ స్కూల్ కూడా ఎంపికయ్యి మన ఎమ్మెల్యే జోయిస్రా గారి ఆధ్వర్యంలో లీపు స్కూల్గా ఎంపిక చేశారు. అందుచేత ఈ స్కూల్ ఇంకా ముందు చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇంటర్మీడియట్ వరకు కూడా చేయడానికి మేము అందరం కూడా మా నాయకులు, మా కూటమి నాయకులు అందరం కూడా కృషి చేస్తున్నాం, అడుగుతున్నాం. అది కూడా తొందరలో మేము ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఇంటర్మీడియట్ అయ్యేలాగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మనందరం కూడా ప్రైవేట్ స్కూల్స్ మోజులో కంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటే ఏమైతే ఉంటుందనేది ముఖ్య ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ డే నిర్వహించి ఇది మన రాష్ట్రంలో అందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషితోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్ బాగా అభివృద్ధి చెందినాయి అని చెప్పేసి మనం తెలియజేయడం మెయిన్ ముఖ్య ఉద్దేశం. అలాగే తల్లికి వందనం ఇవ్వడం ఏంటంటే మెయిన్ పిల్లలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏమైనా ఉంటే దానికి మనం పేరెంట్స్గా ఇబ్బంది పడకుండా ఉండడానికి మీకు గవర్నమెంట్ కూడా చేయూతిస్తుంది. అలాగే స్కూల్స్లో కూడా అన్ని వసతులు కూడా ఉంటున్నాయి. మిడ్ డే మీల్స్ కానీ, షూస్ కానీ, యూనిఫామ్ కానీ అన్నీ కూడా. అలాగే క్రీడల్లో ఆసక్తి ఉన్న వాళ్ళని కూడా, ఎన్సీసీలో కూడా ఆసక్తి ఉన్న వాళ్ళని కూడా ఇందులో జాయిన్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళని ఆడించి మంచి తర్ఫీదిచ్చి స్కూల్స్ టీచర్స్ ద్వారా వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి మన గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. ఈ కార్యక్రమాల్లో మనందరం కూడా పాల్గొని దీనికి మనందరూ సహకారం ఇచ్చి పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మన టీచర్స్ కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేసి మనందరం కూడా వాళ్ళకి అండగా ఉంటే మన స్కూల్స్ ఇంకా అభివృద్ధి చెంది మన పిల్లలు మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేస్తారు. అలాగే మంచి స్థానాల్లో ఉంటారు. దాన్ని మనందరూ కూడా ఒక కృషి చేసి మనందరం కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తే ఈ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ముందు ఇంకా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమం నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. నాయుడు డాక్టర్ గారు ఇటీవలే వారు ఒక వేదిక అక్కడ నిర్మించి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ పాఠశాల కూడా వారి యొక్క స్పందన కోసం ఎదురు చూస్తోంది. 4 మాటలు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాయుడు డాక్టర్ గారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ మెగా పేరెంట్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బాయ్స్ స్కూల్ హెచ్ఎం గారికి, శర్మ గారికి, హెచ్ఎం గారితో ఉన్నటువంటి స్టాఫ్కి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ వేదిక మీద అలంకరించినటువంటి స్థానికులే మన రామకృష్ణ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ గారు, మన చింతా దొరబాబు గారు, పళ్ళబాబు గారు, ఇప్పుడే వచ్చి అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళారు ఎర్రగప్ప బాబ్జీ గారు, వారు మా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరకు, అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసినటువంటి ఈ పేరెంట్స్ సభ మీది. మేము అలంకారప్రాయంగా వచ్చాం తప్ప పేరెంట్స్ డే అంటే మీదే. కానీ మరి ఉన్న మాట చెప్తే బాధ అనిపిస్తుందేమో, ఈ పేరెంట్స్ కదా మేమే ఎక్కువ కనిపిస్తున్నాం అనుకుంటున్నాను. పేరెంట్స్ అందరూ వచ్చి ఉండరు. కాబట్టి ఏదేమైనా సభ బాగా జరుగుతుంది. మన హెచ్ఎం గారు ప్రభుత్వం నుంచి ఇచ్చే
ఏవైతే ఇచ్చారో రుజువులతో సాక్ష్యాలతో సహా ఇక్కడ రుజువు చేశారు. అదేవిధంగా ప్రతి మనిషి మాట్లాడిన తర్వాత మీకు అటువంటి వ్యాఖ్యాత టీచర్ గారు దొరకడం చాలా గొప్ప అదృష్టం. మరి చాలా వ్యాఖ్యానిస్తున్న చాలా ఆయన బాగా ప్రతి మనిషి గురించి ఏం మాట్లాడో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తున్నారు. అదేవిధంగా ఈ అభివృద్ధి గురించి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏంటి, ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు అన్నటువంటి మన దొరబాబు అయితేనేవి పళ్ళ బాబు ఇటువంటి తదితరులంతా చాలా బాగా మాట్లాడారు. కానీ ఇక్కడ మాధురి అన్న మేడం అంటే పేరెంట్స్ తరఫున వచ్చి మాట్లాడింది. అమ్మాయి ఎంతలా మాట్లాడుతుందా అని చెప్పేసి అని అనుకోలేదు నేను. చాలా బాగా మాట్లాడింది. ఎన్నెన్నో విషయాలు చాలా కూలంకషంగా చెప్పింది. మరి ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మా పిల్లలంతా అల్లరి మానేశారు, అది మానేశారు, ఇది మానేశారు, చాలా బుద్ధిమంతులు అయ్యారని చెప్పేసి అని అంటుంది. చాలా సంతోషం. కానీ మన బాబు చెప్పిన మాధురి చెప్పిన ఒక్క నిజమైనటువంటి ఒక విషయం ఉంది. అది చెప్పకూడదు అనుకుంటూ చెప్తానే ఉన్నాను. అది గ్రహించవలసిందిగా కోరుతున్నాను. పూర్వ రోజుల్లో మా నాన్నగారు మాస్టర్. ఆ రోజుల్లో రాయల మీద బెత్తాలుండి ఆ బెత్తాలు కూడా కొట్టేవారు. రాయలు సురుగులు పెట్టి ఏళ్ళు కొట్టి ఇలా కొట్టేవారు. అయినా సరే పేరెంట్స్ ఏమంటే మా వాడికి మీరు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ సరిపట్లేదు, ఇంటి దగ్గర అల్లరి చేస్తున్నాడు, మాస్టర్ మీరు క్రమశిక్షణలో పెట్టండి అని చెప్పేసి అనేవారు. అటువంటి ఆ రోజుల్లో చదివినటువంటి వాళ్ళు మేము. మా పిల్లలు ఎక్కడ చదివారు, 10th చదివిన మా పిల్లలకి అంటే నేను ఫోకస్ అవడం కోసం చెప్పలేదు, సైకిల్ కొనలేదు అంటే లేక అది ఉంది. మా అమ్మాయి కవయిత్రి డబ్ల్యూబీ చదివింది, ఈ స్కూల్లో చదివినటువంటి దొరబాబు పిల్లలు కూడా ఇక్కడే చదివారు. అందరి పిల్లలు మన బాబు చెప్పారు కదా ఇక్కడే చదివానని. ఈవేళ అంటే అంత డెవలప్ లేదు. అప్పుడు ఆ రోజుల్లో మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు కదా. నిజం చెప్పాలంటే ఈ రోజుకి కూడా ఇంటి దగ్గర లేనటువంటి తిండి అంటే డబ్బున్న వాళ్ళ గురించి చెప్పలేదు నేను, పేదవాళ్ళు కడు పేదవాళ్ళ గురించి చెప్తున్నాను. ఈవేళ ఇక్కడ దొరుకుతుంది. దాన్ని వినియోగించుకున్నటువంటి వాళ్ళు ధన్యులు. ఇంకా పోటీ పడి ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు కదా, పెద్దోళ్ళు సూటి బూటి వేసుకుని ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నారు, మనం పంపాలని పోటీ పడి వాళ్ళు రిక్షా పెట్టుకుని ఒక ఆసాపై పోటీ పడి చదివిస్తుంటే అంతవరకు చదివిస్తాడు. మా అయితే ఎంతవరకు చేస్తాడు అంతవరకు ఆగిపోతాడు. అదే స్టేటస్కి అలవాటు పడిపోతాడు. కాబట్టి ఈ ప్రోత్సాహకాలన్నీ చూసి ఈ స్కూల్ని ఈ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి క్రమశిక్షణని స్వీకరించి మీ పేరెంట్స్ అంతా మీ పిల్లలకి విద్యాబుద్ధులు ఒక ఇప్పుడంటే ఏదో మాస్టర్ నలుగురు అని చెప్పారు, ఇద్దరుగా లేక ఒకళ్ళే ఉన్నారు. ఆ ఒకళ్ళే మనం మెయింటైన్ చేయడం అంటే కష్టం. అటువంటిది ఈ టీచర్స్ ఈ ఉపాధ్యాయులు డివిజన్కి 45-50 మందిని మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం. కొంచెం క్రమశిక్షణలో కొంచెం అదుపు తప్పరు. కానీ ఏదో చెప్తుంటే ఈ పేరెంట్స్ ఎంతవరకు కోఆపరేషన్ చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఏదైనా మాస్టారు ఒక అబ్బాయిని ఏదంటే అమ్మాయిని ఏదో అంటే ఇక్కడికి వచ్చేసి దెబ్బలాడికి వచ్చేస్తున్నారు. మరి అటువంటిప్పుడు వారిని మనం ప్రోత్సహిస్తున్నట్ట, నీకెందుకు నీ జీతం తీసుకుని ఇంటికి పో, మా పిల్ల ఎలా ఏడిస్తే నీకెందుకని చెప్పి హెచ్చరిస్తున్నట్ట ఒక్కసారి మీరు పేరెంట్స్ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ మన పిల్లలు మనమే కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాం. మనం కంటం డబ్బు పెట్టడం వాళ్ళని పోషించడం వరకే మన బాధ్యత. కానీ క్రమశిక్షణ విద్యాబుద్ధులు నేర్పాలంటే ఈ గురువులకే సాధ్యం. కాబట్టి ఆ గురువులు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ను మనం స్వీకరించి పిల్లలు ఇంటికి వచ్చి మనం ఎంతగారంగా పెంచినా ఆ మాస్టర్ అలాగన్నారు, ఈ మాస్టర్ ఎలాగన్నారు, నన్ను అవమానం చేశారు, నన్ను పూలు ఎట్టుకోవద్దన్నారు అని చెప్తుంటే అది మీరు బాధ్యతగా స్వీకరించి తప్పలేదమ్మా. ఉపాధ్యాయులు మిమ్మల్ని క్రమశిక్షణలో కడుతున్నారని చెప్పి ఒక మాట చెప్తే మళ్ళీ రెండోసారి మీకు చెప్పదు. ఆ పిల్లల్ని అనగేసుకుని మీరు మాస్టర్ల మీదకి దెబ్బలాటగా రావడం ఎంతవరకు అందరాని కాదు. కొంతమంది ఆ కొంతమందిని కూడా మిగతా వాళ్ళు మీరు ఎడ్యుకేట్ చేసి అది పద్ధతి కాదు. మనం మాస్టర్లను ప్రోత్సహించాలి తప్ప పిల్లల్ని ప్రోత్సహించకూడదనే బాధ్యత తీసుకుంటారని ఎక్కువ మాట్లాడి ఉంటే క్షమించమని ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ అందరి తరఫున క్షమించమని కోరుతూ విరమించుకుంటున్నాం. మెగా పేరెంట్స్ డే 4.0కి ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, కూటమి నాయకులకు, అలాగే ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఎందుకు ముఖ్యంగా చెప్తున్నానంటే అండి, మన ఇంటి దగ్గర మనకు ఇంట్లో 2 పిల్లలు ఉండొచ్చు, 3 పిల్లలు ఉండొచ్చు. వారిని చూసుకోవడం మనకు ఎంతో భారంగా ఉంటుంది. కానీ ఇవాళ ఇంతమంది పిల్లల్ని కేర్గా చూసుకుని వాళ్ళకి మంచి బోధన చేసి ఈరోజు వాళ్ళని ఎంతో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకి నా నమస్కారాలండి. అలాగే ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ తల్లిదండ్రులకు,
నా నమస్కారాలండి. మరియు విద్యార్థులకు నా శుభాకాంక్షలు. తల్లికి వందనం. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఈ యొక్క తల్లికి వందనం అనే పథకం వర్తించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లలకు ఈ యొక్క పథకం చెందాలని ఎంతో గొప్ప ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం అండి ఇది. ఈ పథకం అందరికీ వర్తిస్తుందండి. ఈ పథకం ఒకవేళ ఎవరికైనా రాకపోతే మీ యొక్క దగ్గరలోని సచివాలయానికి వెళ్ళి అది క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా చెప్పవలసింది మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారండి. ఆయన ఒకే మాట అన్నారండి, నా యొక్క కుమారుడు ఏదైతే యూనిఫామ్ ఏదైతే షూ వేసుకుంటాడో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులు కూడా నేను అలాగే చూడాలి అని ఈ విద్యాశాఖ ఎంచుకొని ఇవాళ ఆ శాఖను ఎంతో పటిష్టతం చేస్తూ ఎంతో ముందుకు తీసుకెళ్లారండి. ఈ శాఖని ఇవాళ నో అడ్మిషన్ బోర్డ్స్ మన గవర్నమెంట్ స్కూల్లో ఉండాలని ఆయన ఒక ఎయిమ్ పెట్టుకున్నాడండి. ఆ ఎయిమ్ సాధించే వరకు ఆయన ఊరుకునే లేడండి. దానికి తగ్గగా ప్రతి స్కూల్కి కూడా ఆయన గైడెన్స్ ఇచ్చారండి, గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు వేగుల జోసి గారు మేము అన్నపడి వెళ్ళినప్పుడు మాకు ఒక మాట చెప్పారండి, ప్రతి నియోజకవర్గానికి ఒక లీప్ స్కూల్ కింద ఒక స్కూల్ని ఎంచుకోమని మన ప్రభుత్వం మనకు చెప్పింది. దానికి గాను మన నియోజకవర్గంలో నేను ఒక స్కూల్ని లీప్ స్కూల్గా మన గవర్నమెంట్ అప్ చెప్పాలి. నేను ద్వారపూడి బాయ్స్ హై స్కూల్ని అనుకున్నాను అని మాకు ఒక మాట చెప్పినప్పుడు మేము చాలా సంతోషించామండి. ఏంటంటే మన నియోజకవర్గంలో 500 మంది స్టూడెంట్స్ 5 ఎకరాలు ఉన్న స్కూల్ ఇంకా ఉన్నాయండి మన నియోజకవర్గంలో. కానీ మన ద్వారపూడి మీద ఉన్న ఆయనకున్న ప్రేమ, ప్రత్యేకమైన శ్రద్ధ, ఆయనకున్న మన ద్వారపూడి మీద ఉన్న అభిమానం ఆయన ఈ స్కూల్ ఎంచుకోవడం గల కారణం అని చెప్పారండి. కాబట్టి మనం జోగేశ్వరరావు గారికి మనం ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోవాలండి. అదేవిధంగా ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారో దానికి తగ్గగా ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా పిల్లల్ని అదేవిధంగా స్కూల్లో ఏం చెప్పారు, ఏంటి, మీరు ఎంతవరకు చదువుతున్నారు, మీరు ఎవరెవరితో తిరుగుతున్నారు, మీ డైలీ కార్యక్రమాలు ఏంటి అని మీరు కూడా ప్రశ్నించాలండి. ప్రశ్నిస్తేనే వాళ్ళకి ఇక్కడ చదువుకున్న దానికి కూడా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లండి. ఉపాధ్యాయులు అక్కడే కష్టపడితే అవ్వదండి. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఉపాధ్యాయుల పడిన కష్టానికి మీరు సహకరిస్తే వాళ్ళు కూడా ఎంతో ప్రతిభావంతులై ఈ స్కూల్లో ఎంతో మంది, నేను కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నానండి 10th క్లాస్ వరకును, ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులు తయారవుతారు. కాబట్టి మీరు అందరూ కూడా పేరెంట్స్ కూడా సహకరించి ఈ స్కూల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి లీవ్ స్కూల్గా ఎలాగా సెలెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ మనకి జూనియర్ కాలేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఇంకా ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సమావేశానికి అధ్యక్షత వహించిన హెడ్ మాస్టర్ శ్రీ సుబ్రహ్మణ్యం సార్ గారికి, అదేవిధంగా ఈ ఎస్ఎంసీ సమావేశానికి చేసినటువంటి గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం అండి. విద్యార్థులు తల్లిదండ్రులందరికీ కూడా పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతున్నామండి. ఇందాకే చెప్పారండి, మన పాఠశాల లీప్ యాప్ స్కూల్గా సెలెక్ట్ కావడం జరిగింది. దాని గురించి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి అది నియోజకవర్గంలో మనకు 3 మండలాలు ఉంటే 3 మండలాల్లోని కూడా ఒక స్కూల్కి అలాట్ చేయడం జరుగుతుందండి. దానికి ఇంచుమించు సుమారు 10 కోట్ల పైనే అమౌంట్ ఇచ్చేసి పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే మనకి 1వ తరగతిలో అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు కూడా ఇక్కడే చదువుకోవచ్చు. అనేక ఆధునికమైనటువంటి సిలబస్, అనేక ఆధునికమైనటువంటి వసతులతో మనకి ఈ లీప్ యాప్ స్కూల్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పడం జరుగుతుంది. మరి అది లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఆయన నిర్మాణంలో ఆయన ఆ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అది మళ్ళీ మనకి మన నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు మనకి ఆ వరం ఇవ్వడం జరిగింది. మనకి మరి ఆ సందర్భంగా మనందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒకసారి క్లాస్ కొడతామండి. మరి మన పాఠశాలలో ఎంతో అనుభవం ఉన్నటువంటి సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వారు ఎన్నో టెస్టులు రాసి ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తికి రావడం జరిగింది. ఎంతో అనుభవజ్ఞులు. మరి మీరు చేయవలసిన పని ఏంటంటే, మరి ప్రతిరోజు కూడా పాఠశాలకి విద్యార్థిని క్రమం తప్పకుండా పంపించండి. పిల్లవాడి యొక్క విషయాన్ని ఎలా చదువుతున్నాడు, ఇతరులతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని చర్చించండి. మరి
ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో పనులు ఉన్నా కానీ మరి అసెంబ్లీ సమావేశానికి ఇచ్చేయడం జరిగింది మీరు అందరూనే. మరి ఒకసారి టీచర్స్ అందరితో ఇంటరాక్ట్ అవ్వండి. ఎలా చదువుతున్నాడు, వాడి ప్రవర్తన ఎలా ఉంది, భవిష్యత్తులో వాడు ఏ రంగానికి పంపితే వాడు అభివృద్ధి చెందాడు అన్న విషయాన్ని మీరు టీచర్స్ అందరితో చర్చించండి.